దేశంలో చాలా చాలా దశాబ్దాల పాటు మెడికల్ విద్య లేదంటే ఇంజనీరింగ్ విద్య ఇటువంటివంటే కేవలం ధనవంతులు మాత్రమే చదువుకుంటారు, పేదవాళ్ళ మనం అటు సైడ్ చూడను కూడా చూడలేమనే ఒక అభిప్రాయం ఉండేది. దిగువ మధ్యతరగతి పేద వర్గాలలో మరీ ముఖ్యంగా మెడికల్ విద్య అయితే ఆ ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు. తర్వాత కొందరు మనసున్న పాలకులు వచ్చి ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకి మీరు చదువుకొని ఫీజు మేము కడతామని చెప్పి ముందుకు రావడం, మరోవైపు మెడికల్ విద్యకు సంబంధించి కొన్ని ప్రభుత్వ కళాశాలలు కనుక తీసుకురావాలని చెప్పి ఆలోచన చేయడం, సో దట్ పేదోళ్ళు కూడా సరే చదువుకుంటే మనకు ఉచితంగా సీట్లు వస్తాయి, ఫీజులు కట్టే ప్రభుత్వాలు వచ్చాయి, కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని చెప్పి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం అనేది మొదలెట్టారు. ఇప్పుడు ఇంజనీరింగ్ విద్య అంటే అందరికీ అందుబాటులో ఉంది, సంతోషం. మెడికల్ విద్య కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే దానికి ఏమంటారు దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి. అవి వస్తే పేదలకు మరింత వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి వస్తాయి. పేదలకు వైద్య విద్య అందుబాటులోకి వస్తుంది, పేదలకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. సో దట్ సూపర్ స్పెషాలిటీ సేవలే పేదలకు ఉచితంగా వస్తాయి. ఈ దిశగా నిర్ణయం తీసుకొని గత జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. అందులో 5 మెడికల్ కాలేజీలు ఆయన ఉన్నప్పుడే 23-24 సంవత్సరానికి ప్రారంభమైపోయాయి, అడ్మిషన్లు వచ్చాయి, క్లాసులు రన్ అవుతున్నాయి. నెక్స్ట్ మరో 5 మెడికల్ కాలేజీలు 24-25 సంవత్సరానికి అడ్మిషన్లు రావాల్సి ఉండే. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆ ప్రయత్నాలు చేయకపోవడమే కాదు, పులివెందుల మెడికల్ కాలేజీ లాంటి చోట 50 సీట్లు ఇస్తాము, మీరు క్లాసులు రన్ చేసుకోండి అన్న నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్పిన మాకొద్దు అడ్మిషన్లు అని చెప్పారు. ఆశ్చర్యపోయాం. మెడికల్ సీట్ల కోసం ఢిల్లీలో చక్కర్లు కొడుతూ ఉంటారు ముఖ్యమంత్రులు, పాలకులు. వీళ్ళు సీట్లు ఇస్తాం పులివెందుల మెడికల్ కాలేజీ కంటే వద్దు అన్నారు. అండ్ ఇప్పుడు తాజాగా ఈరోజు పత్రికల్లో ఒక వార్త చదివిన తర్వాత నేను చాలా లిటరలీ ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే పాలకులు ఏ ధైర్యంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సమాజం పూర్తిగా కులాల వారీగా, మతాల వారీగా, పార్టీల వారీగా విడిపోయింది. మనం ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా తలూపుతో మనకే మద్దతు ఇస్తారులే అని చెప్పి ధైర్యమా? 2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో మిగిలిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, ఏ మెడికల్ కాలేజీలో కూడా మాకు సీట్లు కావాలి అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ని అడగకూడదు అని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుందట. సీట్లు కావాలని చక్కర్లు కొడతారు. కాలేజీలు నిర్మాణాలు చాలా అయిపోయాయి, అంతో ఇంతో తుది మెరుగులు తిరిగితే అయిపోతాయి. అసలు సీట్లు అడగకూడదని నిర్ణయం తీసుకున్నారంట. ఇంత దారుణమే. ఎందుకంటే దాన్ని ప్రైవేట్ పరం చేయాలి, దాన్ని ఆ దిశగా కసరత్తు చేస్తూ ఉన్నారట. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ పేదోడికి దూరం కావా? ఆయన అసలు కాలేజీలలో సీట్లు అడగకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అందరూ సీట్లు కావాలని చక్కర్లు కొడుతూ ఉంటే ఢిల్లీకి. నిజంగా అసలు మరి ఇటువంటివి ఏ కోణంలో చూడాలో, ఏ కోణంలో చూస్తే నాలాంటి వాళ్ళకి అర్థమవుతాయో.